బుడమేరుకు పడిన గండ్లు పుడి చేసినారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుకుపోయిన పడవల్ని తొలగిస్తున్నారు. రోడ్ల మీద కాలనీల్లో పేరుకుపోయిన బురదంతా క్లీన్ చేస్తున్నారు. ఇట్లా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి విజయవాడలో. ఒక్కసారి గట్టిగా దెబ్బ తగిలింది కాబట్టి ఇక ముందు మళ్ళీ అట్టా జరక్కోకుండా ప్రభుత్వం గట్టిగానే రెడీ అవుతుందంట. మరి ఏం చేస్తున్నారు, ఏంది సంగతి, ఓసారి అట్లా బెజవాడదాకా పోయిద్దాం పదండి. తోడినా కొద్ది ఊట ఊరినట్టు సర్కారోళ్ళు ఎంత తిప్పల పడుతున్నా విజయవాడలో ఇంకా కొన్ని కాలనీలు ఇప్పటికీ నీళ్ళనే ఉన్నాయి. ఇంకో దిక్కు పొట్టు పొట్టు వాన చాంపుతాంది. ఆ వానలు తక్కువైతే గాని నీళ్ళన్నీ వెనకకు పోయేటట్టు లేవట. అందుకే ఇక ఇట్లయితే కాదు, మళ్ళా గిసోంటి తిప్పల రావద్దు పబ్లిక్ కన్నట్టే సర్కారు ఆలోచనలు చేస్తున్నదట. ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి, ఫ్యూచర్ ఎటువంటిది రాకుండా ఈ బుడమేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం, తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉంటారో ఇల్లు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ముందు ముందు ఎప్పుడైనా గాని బుడమేరు పొంగిన ఇండ్ల నడుమకు నీళ్లు రాకుండా దాని పక్క పోంచే గోడ కట్టే ఇగురం చేస్తారట. కాలువను కబ్జా చేసి కట్టుకున్న ఇండ్లు కూడా కొన్ని కూలుస్తారట. విజయవాడ మునుగొద్దంటే తప్పదు మరి అంటాడు మంత్రి సారు. ఇక ఇప్పటికీ ఇంకా నీళ్లలోనే ఉన్న కాలనీలకు దినం తిండి పొట్లాలు నీళ్ల సీసాలు ఆగకుండా పంపిస్తున్నారట. అయితే జరంత మంది మళ్ళొస్తాయో రావోనని భయపడి ఒకటేసారి 3-4 ప్యాకెట్లు కొండబోతున్నారట. పబ్లిక్ బుగులు పట్టుట్లా తప్పు లేదన్నాడు మంత్రి సారు. అందుకే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తిండి పొట్లాలు పంపిస్తున్నారట. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. ఇండియన్ అయితే 2 లక్షలకే వస్తుంది, కానీ పంపించడం ఇంటూ అంటే 4 లక్షలు పంపిస్తున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి. ఆయన 4 టైమ్స్ ఏమన్నారు, ఈ 5 ఏరియాస్ కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ కి 4 టైమ్స్ ఫుడ్ పంపించబడుతుంది. ఇగిదిట్లుంటే ప్రకాశం బ్యారేజీ కాడ కృష్ణమ్మ దబాయించి పారుతున్నది. 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేసిండ్రట. అటు చూస్తేనేమో పడవలు కొట్టుకొచ్చి గుద్దెటాలకు గేట్లు దెబ్బతిన్నాయి. వాటిని సక్కగా చేసే పనులు కూడా జోరుగానే నడుస్తున్నాయి. ఇంకో దిక్కు విజయవాడలో సాఫ్ సఫాయి చేస్తున్న మున్సిపాలిటీ కార్మికులకు చేతులకు తొడుక్కోనికే తొడుగులు కూడా ఇస్తలేరట. రొచ్చుల పని చేస్తున్నా పట్టించుకుంటలేరు అని కార్మికులు బాధపడతాండ్రు. ఇప్పటికన్నా ఆఫీసర్లు పట్టించుకోవాలి అంటున్నారు. అటు బుడమేరు కాలువకు పడ్డ గండ్లను బూడ్చినందుకు ఆఫీసర్లను మంత్రి నిమ్మలను సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడట. గిట్లా విజయవాడలో పనులు అయితే ఆగకుండా నడుస్తున్నాయి గాని వానలు చేయవచ్చే ఇంకా పూర ముట్ట బయట పడతలేరు పబ్లిక్.